Hi, welcome to the math class. Today I'm discussing about some problems on vector calculus. First problem, prove that f of r into r bar is irrotational. Irrotational means curl f bar is equal to 0. The condition of irrotational means ఏదైనా ఒక వెక్టార్ ఇస్తే దానికి కర్ల కట్టాలి దట్ ఈస్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా? రైట్. Now to prove that f of r into r bar is irrotational. కాబట్టి కన్సిడర్ చేసుకోవాలి అంటే కర్ల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ బార్ దీన్ని కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ కర్ల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ డాష్. ఇది ఎలా ఉంది? డెల్ క్రాస్ పై ఏ బార్ లాగా ఉంది. ఇది పై అనుకుందాం, డెల్ డాట్ పై ఏ బార్ లాగా ఉంది. డెల్ క్రాస్ పై ఏ బార్ లాగా ఉంటే అకార్డింగ్ టు ద ఫార్ములా యువి లాగా ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ డెల్ క్రాస్ ఆర్ బార్, అలాగే ప్లస్ డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ క్రాస్ ఆర్ బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ 0. డెల్ క్రాస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డెల్ ఆర్, ఇక్కడ దాకా 1 క్రాస్ ఆర్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ సంథింగ్ ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డెల్ ఆర్ అంటే మనకు తెలిసిన ఫార్ములా ఉంటుంది ఆర్ బార్ బై ఆర్. డెల్ ఆర్ అంటే ఆర్ బార్ బై ఆర్ క్రాస్ ఆర్ బార్. సిన్స్ డెల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్, ఆర్ బార్ బై ఆర్. సో అది రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి లీవ్ ఇట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఇక్కడ ఈ ఆర్ దీనికి ఎందుకు వచ్చింది ఇంటూ ఈ రెండు కలిపి రాస్తాను ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్. ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే మనకి ఎంత అవుతుంది 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇంటూ 0 వెక్టర్. సిన్స్ ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్ is equal to 0 bar. Okay, therefore curl of f of r into r bar is equal to 0. Therefore f of r into r dash is irrotational. Hence proved. Okay, and one more problem number 2. Evaluate dive a bar cross r bar cross a bar where a bar is a constant vector. Okay, right, first write the given conditions. Solution: suppose that ఏదైతే ఇచ్చాడో అది a bar is a constant vector. Now consider div of a bar cross r bar cross a bar. ఓకే, దీన్ని కన్సిడర్ చేసుకొని దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డైవ్ అంటే డెల్ డాట్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ఇలా రాసుకున్నాను.
దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్, ఇది ట్రిపుల్ ప్రొడక్ట్ లాగా ఉంది కాబట్టి ఏ బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఆర్ బార్ మైనస్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్, క్రాస్ కాదు ఏనే వస్తుంది, ఏ బార్ డాట్ వస్తుంది, ఏ బార్ డాట్ ఏ బార్ ఇది ఇది ఇంటూ ఆర్ బార్, ఇప్పుడు ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ఇంటూ ఏ బార్ ఇలా రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఏ బార్ డాట్ ఏ బార్ అంటే ఏ స్క్వేర్ ఆర్ బార్ మైనస్ ఇక్కడ చూడండి ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ఇంటూ ఏ బార్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దాంతో మల్టిప్లై చేస్తే డెల్ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ బార్ మైనస్ డెల్ డాట్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ ఏ బార్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ద కాన్స్టెంట్ వెక్టర్, ఏ అనేది కాన్స్టెంట్ వెక్టర్ కాబట్టి డెల్ డాట్ ఆర్ బార్ మైనస్ మైనస్ దీన్ని ఎలా రాస్తానంటే ప్లస్ డెల్ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ బార్ మైనస్ డెల్ డాట్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ ఆర్ ఏ బార్. ఇక్కడ చూడండి డెల్ స్క్వేర్ పక్కన పెడితే డెల్ ఇంటూ ఏ బార్, సో లేకపోతే పై ఏ బార్ లాగా ఉంది. డెల్ పై ఏ బార్ అంటే పై ఇంటూ డెల్ ఆర్ బార్ ప్లస్ డెల్ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ బార్ మైనస్ ద రిమైనింగ్ రాసేసుకున్నాయి ఇక్కడే. ఫైనల్లీ వీ గెట్ ఏ స్క్వేర్ ఇంటూ డెల్ ఆర్ బార్ ప్లస్ డెల్ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ బార్ మైనస్ ఇక్కడ చూడండి ఏ బార్ డెల్ డాట్ ఏ బార్ డాట్ డెల్ డాట్ పై ఏ బార్, డెల్ డాట్ పై ఏ బార్ అంటే బ్రాకెట్స్ లో ఏ బార్ డాట్ అంటే యూవీ అనమాట, ఏ బార్ డాట్ ఆర్ బార్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ ప్లస్ డెల్ ఇంటూ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఉంటే ఇంటూ అంటే డాట్ ఏ బార్. సో యూవి డెల్ డాట్ పై ఏ బార్ అంటే పై ఇంటూ డెల్ ఏ బార్ ప్లస్ డెల్ దిస్ వన్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ ఏ బార్. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ డెల్ ఆర్, ఏ స్క్వేర్ డెల్ ఆర్ అంటే ఎంత మనకి డెల్ ఆర్ ఏ స్క్వేర్ ఈ డెల్ ఆర్ అంటే 3 ప్లస్ డెల్ ఏ స్క్వేర్ ఆర్ బార్, డెల్ ఏ స్క్వేర్ ఆర్ బార్ అంటే డెల్ ఏ స్క్వేర్ దిస్ ఇస్ ద కాన్స్టెంట్ వెక్టార్, డెల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ద కాన్స్టెంట్ వెక్టార్ కాబట్టి కాన్స్టెంట్ ని ఎంత చేసినా జీరోనే, జీరో డాట్ ఏ బార్ మైనస్ ఇక్కడ కూడా అంతే డెల్ డాట్ ఏ బార్ అంటే కాన్స్టెంట్ వెక్టార్ కాబట్టి జీరో ఇంటూ సంథింగ్ జీరో ప్లస్ డెల్ డాట్ ఏ బార్ డాట్ ఆర్ బార్ అంటే మనకి ఎంత అవుతుంది, ఏ బార్ డాట్ ఆర్ బార్ అంటే ఇది రాసాం కదా మనము, ఏ బార్ డాట్ ఆర్ బార్ జీరో ఇంటూ ఆర్ బార్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ చూడండి ఏ బార్ డాట్ ఆర్ బార్ అంటే ఎంత అవుతుంది జీరో, డెల్ ఏ బార్ అంటే జీరో, జీరో బార్ ఇంటూ ఏ బార్ డాట్ ఆర్ బార్, ఏ బార్ డాట్ ఆర్ బార్ అంటే అదే రాసేయండి ఏ బార్ డాట్ ఆర్ బార్ తర్వాత ఏముంది ప్లస్ ఇక్కడ చూడండి డెల్ ఏ బార్ డాట్ ఆర్ బార్ అనేది ఉంది అంటే అంత జీరో డాట్ ఏ బార్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్, ఇక్కడ ఇది జీరో అయిపోద్ది, జీరో ఇది ఒకటే ఉంటుంది, అది కూడా జీరో అయిపోయింది కదా, జీరో ఇంటూ ఏ బార్ డాట్ ఆర్ బార్ జీరో ఇంటూ ఏ బార్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ 3a స్క్వేర్ మైనస్ జీరో ఇంటూ ఆర్ బార్
ఇక్కడ 0 into a bar minus a square. ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి, ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ రాసుకోవచ్చు మైనస్ ఏ స్క్వేర్. మైనస్ ఏ స్క్వేర్ అనేది మనకి ఎలా వచ్చింది అంటే ఏ బార్ డాట్ ఆర్ బార్ 0 డాట్ ఏ బార్ 0 డాట్ ఏ బార్ మైనస్ 3 ఏ బార్ డాట్ ఆర్ బార్ ఏ బార్ డాట్ ఆర్ బార్ అంటే మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది ఇక్కడ ఇంటూ 0 కదా, ఇంటూ 0 ఏ స్క్వేర్ 3 0 ఇంటూ ఆర్ బారు తర్వాత మైనస్ 0 ఇంటూ ఏ బార్ డాట్ ఆర్ బారు మైనస్ అంటే ప్లస్ వస్తుంది 0 ఇంటూ ఏ బారు. ఒకటేమో 3a స్క్వేర్ వచ్చింది మైనస్ సంథింగ్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ ఇంటూ మైనస్ 0 ఇంటూ ఏ బార్ 0 ఇంటూ ఏ బార్ అంటే ఎంత రావచ్చు మైనస్ ఏ స్క్వేర్. కాబట్టి దట్ ఈస్ 3a స్క్వేర్ల నుంచి 2a స్క్వేర్లు పోతే 2a స్క్వేర్ హెన్స్ ప్రూవ్డ్. సో ఇక్కడ డెల్ ఆర్ బార్ అంటే 3 బాగానే ఉంది అక్కడ దాకా. తర్వాత డెల్ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ బార్ డెల్ ఏ స్క్వేర్ అంటే 0 ఇంటూ ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఆర్ బార్ డెల్ డాట్ ఏ బార్ ప్లస్ డెల్ ఇంటూ ఏ బార్ డాట్ ఆర్ బార్ డాట్ ఏ బార్. సో డెల్ ఆర్ అంటే 3 కాబట్టి 3r స్క్వేర్ 3a స్క్వేర్. ఇక్కడ చూడండి డెల్ ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ వెక్టర్, ఏ ఇస్ ద కాన్స్టెంట్ వెక్టర్ కాబట్టి దీనికి డెరివేటివ్ కట్ట మొత్తం 0 ఇంటూ ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఆర్ బార్ ఇంటూ 0 బార్ ప్లస్ 0 ఇంటూ ఏ బార్. ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత 3a స్క్వేర్లు మైనస్ ఇదనమాట మైనస్ 0 బార్ ఇంటూ 0 ఇంటూ ఏ బార్ డాట్ ఆర్ బార్ దానికి ఎంత వచ్చింది మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2a స్క్వేర్ దట్ ఈస్ ద hence proved. And one more problem if a bar is a constant vector, a bar is the constant vector, then div of r power n into a bar cross r bar, a bar cross r bar is equal to 0. Okay, first write the given condition solution. Given that a bar is a constant vector, a bar is the constant vector, consider div of r power n into a bar cross r bar. దీన్ని కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు div అంటే డెల్ డాట్ r power n ఇంటూ ఏ బార్ క్రాస్ ఆర్ బార్. దీని ఒక్కదాన్ని చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఆర్ పవర్ ఎన్ అలాగే ఉంచండి డెల్ డాట్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ప్లస్ డెల్ ఆర్ ఇంటూ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ డెల్ ఆర్ ఇంటూ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే ఎంత అవుతుంది 0 అవుతుంది ప్లస్ డెల్ ఆర్ అంటే డెల్ ఆర్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్. ఏ బార్ క్రాస్ ఆర్ బార్ని ఎలా రాసుకోవచ్చు మనము ఇక్కడ n ఇంటూ ఏ బార్ క్రాస్ ఆర్ బార్
ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే తర్వాత ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డెల్ ఆర్ ఇంటూ ఏ బార్ క్రాస్ ఆర్ బార్. ఏ బార్ క్రాస్ ఆర్ బార్. See here r power ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది. డెల్ ఆర్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డెల్ ఆర్ ఇంటూ దిస్ వన్. ఓకే, అండర్స్టూడ్? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆర్ బార్ బై ఆర్. ఓకేనా? తర్వాత ఆర్ బార్ బై ఆర్ రాసేసిన తర్వాత ఇంటూ ఏ బార్ క్రాస్ ఆర్ బార్. ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ఇది అక్కడికి వెళ్ళాలో అక్కడే ఉంది. ఏ బార్ క్రాస్ ఆర్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2. ఈ ఆర్ కూడా పైకి వెళ్ళిపోతే ఆర్ పవర్ 1 అవుతుంది, అంటే మైనస్ 1 అవుతుంది. కాబట్టి ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 ఇది ఒక బ్రాకెట్లో పెట్టండి. ప్లస్ ఇంటూ ఆర్ బార్ డాట్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్. ఏ బార్ క్రాస్ ఆర్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు n into r power n minus 2 r power n minus 2 into r bar dot a bar dot 0. Okay, and the next that is equal to n into r power n minus 2 into 0. Finally we get 0 కాబట్టి therefore div r power n అన్న a bar cross r bar అన్న is equal to 0. Hence solved. Hence solved. Okay, and one more important theorem. See, prove that del square r power n is equal to n into n plus 1 r power n minus 2, or prove that div grad r power n is equal to n into n plus 1 into r power n minus 2. So this is the theorem. Proof. Consider left hand side del square r power n. This can be written as del into del of r power n. ఇలా కన్సిడర్ చేసుకుంటా. That is equal to del into del r bar is equal to del into n into r power n minus 1 into del r. Since del square is equal to del dot to del. Okay, this can be written as del into n into r power n minus 1 into r bar by r. Since del r is equal to r bar by r. Del r is equal to r bar by r. That is equal to del dot n into r power n minus 2 into r bar. ఈ r పైకి వెళ్ళిపోతే -1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ముందుకు వచ్చేస్తుంది n ఇంటూ డెల్ డాట్ r పవర్ n minus 2 into r bar. That is equal to n into r power n minus 2 into del dot r bar plus
del into r power n minus 1 into r bar. That is equal to n into r power n minus 2 into del r ante 3 plus n minus 2 into r power n minus 3 into del r dot a bar dot r bar. And next ఈ స్టెప్ నుంచి that is equal to n into 3r power n minus 2 plus దాన్ని ఎలా రాసుకోవచ్చు ప్లస్ n minus 2 కదా n minus 2 into r power n minus 3 del r అంటే r bar by r dot r bar by r by into r bar. That is equal to n into 3 into r power n minus 2 plus n minus 2 into r power n minus 4 into r bar dot r bar. ఈ r bar కలిపి రాసేసాం. That is equal to n into 3 into r power n minus 2 plus n minus 2 into r power n minus 4 into r power 4. That is equal to n common తీస్తే n into 3 power n minus 2 plus n minus 2 into r power n minus 2. That is equal to n into r power n into n ఇక్కడ బిగిన్ చేసేస్తే లేకపోతే 3 రాసేయండి 3 r n power 2 minus n by 2 కదా కాబట్టి ఇక్కడ n into r power n minus 2 పెడదాం ఇక్కడ తర్వాత ప్లస్ n minus 2 n minus 2 into r power n minus 2. That is equal to n into r power n minus 2 plus n plus into n plus 1. That is equal to n into n plus 1 into n plus 1 into n plus 1 n plus 1 into r power n minus 2. Okay, therefore LHS is equal to RHS, hence proved. And one more problem. If f bar is equal to x plus y plus 1 into y bar plus minus x minus y plus j bar పెడదాం plus j bar into plus minus x minus y into k bar. Then show that f bar dot curl f bar is equal to 0. Solution: given f bar is equal to x plus y plus 1 into I bar plus j bar plus minus x minus y into k bar. Curl f bar కాబట్టి curl f bar is equal to first vector I j k and second row dou by dou x dou by dou y dou by dou z, and the third one f1 f2
F3, that is equal to I bar, J bar, K bar. Dou by dou x, dou by dou y, dou by dou z. దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1. దీని కోఎఫిషియంట్ 1. ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ వై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 1 మైనస్ j bar into dou by dou x of minus x minus y plus dou by j కాబట్టి dou by dou x of minus x, ఆ తర్వాత మైనస్ కదా ప్లస్ j bar ఇంటూ అంటే ఏం రాసాము ఇక్కడ మనము I bar dou by dx రాసాము ప్లస్ j bar ఇంటూ dou by dx మైనస్ xy మైనస్ పెడదాం మైనస్ x minus y j bar dou by dx x minus y ఇక్కడ దాకా మైనస్ dou by dou z of x plus y plus 1 plus k bar into dou by dou x of 1 minus dou by dou y of x plus y plus 1. Therefore, curl f bar is equal to minus I bar plus j bar plus k bar. LHS part. F bar dot curl f bar is equal to x plus y plus z into I plus j bar minus x minus y into k bar. K bar into I bar plus j bar minus k bar into I bar plus j bar plus k bar into that is equal to minus x minus y plus 1 plus x plus y, that is equal to 0. See here minus x curl f bar అంటే దీనికి వచ్చిన వాల్యూ x plus y plus z కి మైనస్ x మైనస్ y ఇంటూ ఐ బార్, ఇక్కడ ఒక ఐ బార్ ఇక్కడ ఒక ఐ బార్ ఉంటుంది, అలాగే ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి x plus y. That is equal to 0 and the left hand side is equal to right hand side. Hence proved. Hence proved. And one more problem. Prove that div r power n r bar is equal to r power n into n plus 3. Solution. Consider left hand side. That is div r power n into r bar ని కన్సిడర్ చేసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, డెల్ డాట్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్, డెల్ డాట్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్. ఇప్పుడు పై ఏ బార్ లాగా ఉంది కాబట్టి ఆర్ పవర్ ఎన్ ఇంటూ డెల్ ఆర్ బార్ ప్లస్ డెల్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ డాట్ ఆర్ బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. డెల్ ఆర్ అంటే ఎంత అవుతుంది 3 ప్లస్ డెల్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ అంటే
n into r power n minus 1 into del r into r bar, that is equal to 3 r power n plus n into r power n minus 1 r bar by r into r bar. 3 into r power n plus n into r power n minus 2. ఈ r కూడా పైకి వెళ్ళిపోతే -2 into r bar dot r bar. Okay, that is equal to 3 into r power n plus n into r power n minus 2 into r square. 3 into r power n plus n into r power n. Bases are equal, the powers must be added. That is equal to r power n common తీస్తే n plus 3. Hence proved. Hence proved. So this is the way we have to solve any problem by using the conditions. Thank you so much. Have a nice day.